జై నారసింహ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థమహోత్సవములు. రెండో సింహాచలముగా పేరు పొందిన తిరుమలాయపాల గ్రామంలో వరాహలక్ష్మీ నరసింహస్వామి వారు స్వయంభూగా వెలిశారు. 72వ సంవత్సరం తీర్థమహోత్సవాలు జరుగుతున్నాయి. దేవాలయము పునర్నిర్మాణం జరిగి 4 సంవత్సరాలు పూర్తయింది. అప్పటి నుంచి చందనోత్సవం జరుగుతుంది. అక్షయ తదియ రోజుని సోమవారం 24, 26 సోమవారం నాడు అక్షయ తదియ సందర్భంగా స్వామివారికి తీర్థ మహోత్సవం నిర్వహిస్తున్నారు. 18వ తారీఖుని స్వామివారికి విశేష అలంకరణలు, మధ్యాహ్నం 3 గంటలకి రథోత్సవం జరుగుతుంది. స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత వరాహలక్ష్మీ నరసింహస్వామివారు చక్కగా రథం మీద గ్రామం అంతా తిరుగుతారు. అదే రోజు అంటే 18వ తారీఖుని సాయంత్రం 7 గంటల దగ్గర నుంచి మర్నాడు ఉదయం 6 గంటల వరకు చుట్టుపక్కల గ్రామానికి నుంచి కొన్ని తాటిపెద్దలు, ఆ తాటిపెద్దలు కూడా కొంతమంది గ్రామ పెద్దలు వస్తారు. ఒక 6 ఎన్నో తాటిపెద్దలు వస్తాయి. వాటి కూడా సుమారుగా ఒక 50 మంది జనం వస్తారు. ఆ వచ్చేటప్పుడు కాగడాలతోటి ఆ తాడిపెద్దలను ఊరేగిస్తూ తీసుకుని వస్తారు స్వామివారి సన్నిధానానికి. ఆ కాగడాలు రాత్రి నుంచి ఉదయం వరకు వెలుగుతూ ఉంటాయి. ఆ వచ్చిన పెద్దలు, ఆ గొల్లలందరూ కూడా పాటలతోటి, తప్పిడిగుళ్ళతోటి, పద్యాలతోటి, తలవార్లు కూడా మేలుకు నుండి స్వామివారిని కీర్తిస్తూ ఉంటారు. చమురు కాలుస్తారంటారు. ఈ చమురు కాలుపు అనేది ఒక మొక్కుబడి కూడా ఉంటుందంట. ఇంత చమురు స్వామివారి సన్నిధానంలో దీపం వెలిగించడానికి ఉపయోగించాలి అని కొంతమంది మొక్కుకుంటారు. ఇవన్నీ తిరుమలాయపాలెం గ్రామంలో ఉన్న గొల్లల సమక్షంలో ఆ కార్యక్రమం నిర్వహించబడుతుంది. మర్నాడు ఉదయం 6 గంటల వరకు కూడా ఈ చమురు కాలుపు ఉంటుంది. తెల్లవారి తర్వాత ఆ ఊరేగింపు మొత్తం అన్ని తాడిపెద్దలు కూడా ఎవరి ఊరికి అవి వెళ్ళిపోతాయి అన్నమాట. రెండవ రోజు 19వ తారీఖు రాత్రి 7 గంటలకి స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. కొండ దిగువనే స్వామి అయితే కొండ మీద వెలిశారు స్వయంభూగా. కొండ దిగువన మండపంలో స్వామివారికి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆదివారం ఉదయము ధ్వజారోహణము, గరుడ సేవ, గరుడ ప్రసాద వితరణ అన్నీ వేద పండితుల సమక్షంలో నిర్వహించబడతాయి. అదే రోజు రాత్రి అంటే ఆదివారం రాత్రి 7 గంటలకు అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహిస్తారు. 20వ తారీఖుని తెల్లవారుజామున 3 గంటలకి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించి ఆ తర్వాత అర్చన అవి నిర్వహించిన తర్వాత గంధము ఒలుపు చేస్తారు. ఆ గంధము ఒలుపు అయిన తర్వాత వివిధ సుగంధ ద్రవ్యాలతోటి పాలు, పెరుగు, పళ్ళరసాలు, తేనె, నెయ్యి, వివిధ సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి విశేషంగా అభిషేకాలు, అర్చనలు జరుగుతాయి. ఉదయం 6 గంటల దగ్గర నుంచి స్వామివారి నిజరూప దర్శనం ప్రజలకి జరుగుతుంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా స్వామివారి నిజరూప దర్శనం ఉంటుంది. అక్షయ తదియ రోజుని అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు. ఆ రోజుని అక్షయ తదియ రోజు సోమవారం మధ్యాహ్నం 2 గంటలకి 108 కలశాలతోటి పిల్లలు, కన్నెపిల్లలు అందరూ కూడా చక్కగా ఊరేగింపుతోటి గ్రామం అంతా తిరిగి కొండ మీదకి వచ్చి ఆ పండితుల చేత 108 కలశాలకి చక్కటి పూజలు నిర్వహించి ఆ స్వామివారికి మళ్ళీ అభిషేకం చేస్తారు. రాత్రి 7 గంటల వరకు స్వామివారి దర్శనం ఉంచి ఆ తర్వాత చంద్రం పూత నిర్వహిస్తారు. మళ్ళీ స్వామివారికి చంద్రం పూసేస్తారు. అయిన తర్వాత స్వామివారికి పవళింపు సేవ కూడా ఉంటుంది అదే రోజుని. 21వ తారీఖుని మంగళవారం 10 గంటలకి, ఉదయం 10 గంటలకి పండితుల సమక్షంలో
ఆ స్వామివారికి వసంతోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత చక్రస్నానం కూడా నిర్వహిస్తారు. మరుసటి రోజుని స్వామివారికి శ్రీ పుష్పార్చన ఎంతో వైభవంగా జరుగుతుంది. ఈ 5 రోజుల్లో కూడా ఒక్కొక్కసారి 5 రోజులు లేకపోతే ఒక రోజైనా సరే స్వామి కొండ దిగువ నుంచి పై వరకు మెట్టు మెట్టుకి కూడా దీపాలు వెలిగిస్తారు. మొత్తం అంతా కూడా సాధారణంగా 5 రోజులు కూడా ఎవరో ఒకళ్ళు తోచిన వాళ్ళు దీపాలు వెలిగిస్తారు. చక్కగా చాలా నిండుగా కనపడుతుంది మనకి అంతా కూడాను. ఈ 5 రోజులు కూడా స్వామివారి సన్నిధిలో సాంస్కృతిక కార్యక్రమాలు, మ్యూజికల్ నైటు, డ్యాన్స్ బేబీ డ్యాన్సు, బుర్రకథలు, అలాగా వివిధ కార్యక్రమాలు కూడా నిర్వహించబడుతున్నాయి. ఆసక్తి గల వాళ్ళందరూ వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరిస్తారని తెలియజేసుకుంటున్నాం. కొండ మీదకి వెళ్ళటానికి కార్లు, ఆటోలు కూడా వెళ్తాయి. ఆ తర్వాత అక్కడి నుంచి ఒక 100 మెట్లు నడిచి ఎక్కవలసి ఉంటుంది. ఈ తిరుమలాయపాలెం గ్రామం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. రాజమండ్రికి 35 కిలోమీటర్లు, గోకవరానికి 6 కిలోమీటర్లు, జగ్గంపేటకి 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.